అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. సాధనకు కృషి చేసినటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, ఎయిర్పోర్టు ఏర్పాటుకు కృషి చేసినటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. టర్మినల్ ఎక్కడ రావాలా, రన్వే ఎక్కడ రావాలా, పార్కింగ్ ప్లేస్ ఎక్కడ రావాలా అనేది ఒక డీటెయిల్ పంపుతారు. వాళ్ళు ఎయిర్పోర్ట్ స్టేషన్ కు ఎటువంటి ఆటంకం కలగకుండా ఒక సైడ్ తీసుకుంటున్నారు లేదా చూసిన తర్వాత రెండు నడవాలి. ఇటు డొమెస్టిక్ ప్లేన్స్ నడవాలా, అటు ఎయిర్పోర్ట్ స్టేషన్ సంబంధించిన ట్రైనింగ్ నడవాలి. అందుకని చెప్పి దాన్ని ఆ ప్రాజెక్ట్ కూడా అడుగుతారు. చేసుకోండి అంటే ఏదైనా మధ్యలో అడుగుతారు. 100 acres ప్రైవేట్, అంటే 1792 ఎకరాలు 50 ఎకరాలు గవర్నమెంట్ అసైన్ అయ్యింది. ఆదిలాబాద్ 1792 ఎకరాలకు ఇక్కడ డిఫెన్స్ కు సంబంధించింది కూడా దేశ రక్షణకు సంబంధించింది, దాన్ని ఎవరు కూడా టచ్ చేయలేరు. ముఖ్యంగా జైరాం రమేష్ గారు ఏదైతే 2009లో ఆయన చేసినటువంటి కృషి ఈరోజు మనమంతా కూడా మరవలేము. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యంత బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అయినటువంటి వీళ్ళను అప్లిఫ్ట్ చేయాలని, గోండు కులం తోటి కులాలను అప్లిఫ్ట్ చేయాలని చెప్పి ఆయన దత్తత తీసుకున్నాడు ఆ రోజు. అందులో భాగంగానే ఆదిలాబాద్లో ఎన్నో ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ట్రైబల్ ఉమెన్ ఎంపవర్మెంట్ పేరుతో ఆయన ఎన్నో ఇక్కడ మరి సమైక్య భవనాలు నిర్మించినటువంటి సందర్భంలో ఆయన దృష్టికి ఇది పడడం, ఆయన చేసినటువంటి కృషి ఈరోజు మరి కార్యరూపం దాలుస్తుందని చెప్పి భావిస్తూ అతి త్వరలోనే ఈరోజు రాష్ట్రంలో 4 ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరుగుతుందన్న చోట మన ఎయిర్పోర్ట్ నిర్మాణము మరి కావట్లేదు అని చెప్పి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బాధపడ్డారో దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ వలన ఈరోజు మరి ఖచ్చితంగా మనకు ఈ ఎయిర్పోర్ట్తో పాటు రేపు ఎయిర్ఫోర్స్ స్టేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావిస్తూ ఇది నియోజకవర్గ ప్రజలకే కాదు ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున, ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.